ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామమును నెరిగినవాడు గనుక నేనతన్ని గనపరచెదను. దేవుడు మనల్ని గనపరచాలని ఆశపడుచున్నాడు. అయితే దేవుడు మనల్ని గనపరచాలి అంటే మనం ఏం చేయాలంటే మనం దేవుని ప్రేమించాలి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుడు వారిని తప్పిస్తాడు. ఎవరైతే దేవుని యొక్క నామాన్ని ఎరుగుతారో వారిని దేవుడు గనపరుస్తాడు. అంటే ఒక వ్యక్తిని దేవుడు గనపరచాలి అంటే ఏం చేయాలి? ఆ వ్యక్తి ఏం చేయాలి? ఆ వ్యక్తి ఏం చేయాలంటే దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క మహిమను ఎరిగి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించిన వాడై ఉండాలి. అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే అందరూ ప్రేమిస్తారు. దేవుని నామాన్ని ఎరిగిన వారంటే అందరూ దేవుని నామాన్ని ఎరుగుతారు. అయితే ఎవరైతే నిజంగా ప్రేమిస్తారో, నిజంగా ప్రేమించిన వారు ఏం చేస్తారు? దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించిన వారిని దేవుడు గనపరుస్తాడు. దేవుడు మనల్ని గనపరచాలి అంటే మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించగలిగితే, అంటే ప్రేమ అంటే మనం ఎవరినైనా ప్రేమించామనుకో వారిని మనం ఏం చేస్తాం? వారికి ఎక్కువగా గౌరవిస్తాము, వారిని ఎక్కువగా గనపరుస్తాము. అంటే మనల్ని దేవుడు గనపరచాలి అంటే దేవుణ్ణి మనం గనపరచాలి. దేవుణ్ణి మనం గనపరచాలి అంటే ఏం చేయాలి? దేవునికి మన ద్వారా ఎప్పుడు ఘనత కలుగుతుంది? దేవుణ్ణి ఎలా గనపరచాలి? కొన్ని విషయాలు చూద్దాం. అయితే మొట్టమొదటిగా దేవుణ్ణి ఎలా గనపరచాలి? దేవుణ్ణి ఎలా గనపరచాలి అంటే మన దేహముతో ఆయన్ని గనపరచాలి. అంటే మన దేహంతో ఆయన్ని మహింపరచాలి. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారు చెప్పిన మాటను మనం వింటాము. అలాగే దేవుడు చెప్పిన మాటలు అంటే ఆజ్ఞలు, కట్టడలు దేవుడు మనకు కొన్ని ఇచ్చారు. అయితే వాటిని మనం నడుచుకుంటే, వాటిని మనం చేయగలిగితే దేవునికి గౌరవం ఇచ్చిన వారం అవుతాము, దేవుణ్ణి ప్రేమించిన వారం అవుతాము. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను మనం గైకొంటే దేవుణ్ణి గనపరిచిన వారుగా ఉంటాం. దేవుణ్ణి మన దేహంతో అంటే మనం దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను గైకొని నడుచుకుంటే దేవుణ్ణి మహింపరిచిన వారు అవుతాం, దేవుణ్ణి గనపరిచిన వారు అవుతాం. అలాగే దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టకుండా ఉండటం కూడా దేవుణ్ణి గనపరిచిన వారితో సమానం. దేవుని నిర్లక్ష్య పెట్టిన దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలను నిర్లక్ష్య పెడితే ఏమవుతుంది? నిర్లక్ష్య పెడతామంటే గనపరచట్లేదని. అయితే నిర్లక్ష్య పెట్టకుండా దేవుని ఆజ్ఞలను గైకొంటే దేవుణ్ణి గనపరిచిన వారం. అంతేకాకుండా దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుని స్తుతించే వారిగా ఉంటే దేవుణ్ణి గనపరిచిన వారితో సమానం. యోబు గారు ఏమంటారు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. అంటే పిల్లలు పుట్టినప్పుడు దేవుని స్తుతించాడు, పిల్లలు చనిపోయినప్పుడు దేవుని స్తుతించారు. అలాగా ప్రతి పరిస్థితుల్లో దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ప్రతి పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అట్లాగా దేవుణ్ణి మనం గనపరచాలి. అయితే దేవునికి మన ద్వారా ఎప్పుడు ఘనత కలుగుతుంది? దేవుడికి మన ద్వారా ఎప్పుడు ఘనత కలుగుతుందంటే మనం ఫలించినప్పుడు, మనం అభివృద్ధి పొందినప్పుడు, మనం ఫలించినప్పుడు దేవునికి ఘనత కలుగుతుంది. మీరు బహుగా ఫలించుట ద్వారా నా తండ్రి మహిమపరచబడును అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. అంటే మనం ఫలించినప్పుడు దేవునికి సంతోషం, దేవునికి ఘనత కలుగుతుంది. తన బిడ్డలు దీవించబడ్డారని, తన బిడ్డలు బాగుపడ్డారని, తన బిడ్డలు గొప్ప వాళ్ళు అయ్యారని దేవుడు సంతోషిస్తాడు. దేవుని నామానికి మహిమ. వారు ఎందుకు అంత గొప్పవారయ్యారు అంటే వారు దేవుని బిడ్డలు, వారు క్రైస్తవులు అని ఇతర ప్రజలకు తెలిసిద్ది. కాబట్టి అప్పుడు దేవుని నామానికి ఘనత కలుగుతుంది. అట్లాగా మనం ఫలించినప్పుడు దేవునికి ఘనత కలుగుతుంది. అలాగే మనం చేసే క్రియలు, మనం చేసే సత్క్రియలను ఇతరులు చూసినప్పుడు దేవుని నామానికి ఘనత కలుగుతుంది. అలాగే మనం దేవుణ్ణి ప్రేమతోనూ
భయంతోనూ వణుకుతోనూ దేవుని పట్ల నడుచుకున్నప్పుడు, తెలివితోనూ నడుచుకున్నప్పుడు దేవుని నామానికి ఘనత కలుగుతుంది. అలాగా దేవుణ్ణి ఘనపరిచిన వారిని దేవుడు ఘనపరుస్తాడు. అయితే దేవుణ్ణి ఎందుకు ఘనపరచాలి? ఆయన మహోన్నతుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతి న్యాయాలను అనుసరించి మనల్ని కాపాడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జవాబుని ఇచ్చే దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం కాబట్టి దేవుణ్ణి ఘనపరచాలి. ఇట్టి కృప నీకు నాకు దేవుడు మనందరికీ దయచేయునుగాక.